తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో ఒకరికి బదులు మరొకరిని అరెస్టు చేశారు. ఒకే పేరు కావడంతో పొరపాటు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, తప్పెలా జరిగింది? పోలీసు అధికారులు ఏమంటున్నారు? లలిత, ఈ వెల్దుర్తిలో ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన కేసులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థితో సహా మరో 5గురిని, మొత్తం 6గురిని నిందితులుగా పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో తిరుపతమ్మ తన మరణానికి ముందు రాసినటువంటి లేఖలో కొన్ని పేర్లు, ప్రధానంగా ఎవరెవరైతే తనను వేధింపులకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని కళాశాలల వారీగా వాళ్ళు చదువుతున్న విద్యా సంబంధించిన అంశాలను కూడా పొందుపరుస్తూ లేఖలో పేర్కొనడం జరిగింది. దీంట్లో ముందు పేర్లు ఒకటే కావడంతో పోలీసులు ఇవి కూడా రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ముందు పేర్లు ఒకటే ఉండడం, చివరి పేర్లలో కొంత తేడా ఉండడం, అలాగే అమ్మాయి రాసినటువంటి లేఖలో ఉండే పేరుకి నిందితులు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నిందితులు ప్రాథమికంగా తాము కూడా వేధింపులకు గురి చేశాము, తాము కూడా ఇబ్బంది పెట్టాము అనే విధంగా పేర్కొంటూ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే లేఖలో అదే పేరు ముందు పేరుగా ఉంది, చివరి పేరులో కొంత తేడా ఉంది. ఆ తేడా కలిగిన వ్యక్తిని పొరపాటుని తొలుత పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే కళాశాలలు వేరువేరుగా ఉండడం, కళాశాల యాజమాన్యాలు కూడా ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన నేపథ్యంలో విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్ కళాశాలలు, 2 కళాశాలకు సంబంధించిన 2 ప్రైవేట్ కళాశాలలు కావడంతో ఒక కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంతో పోలీసులు మాట్లాడడం జరుగుతుంది. దీంతో ఈ జరిగినటువంటి తప్పిదంలో పేర్లు ఒకటిగా ఉండడం, చివరి పేర్లో కొంత తేడా ఉన్న నేపథ్యంలోనే ఈ పొరపాటు జరిగిందనే విధంగా భావిస్తున్నారు. అయితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే అయితే కొంతవరకు విషయం బయట వెలుగులోకి వచ్చింది, పొరపాటు జరిగిందనే విషయం బయటకు వచ్చినప్పటికీ మరిన్ని అంశాలు లోతుగా ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాల మీద కూడా కొంత అంతర్గతంగా దర్యాప్తు జరుగుతున్నారు. ఈ విషయాన్ని కొంత గోప్యంగా ఉంచుతున్నారు. అయితే శ్రీనివాస్ మోహన్, నిన్న అరెస్ట్ చేసిన వ్యక్తి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వారు ఎవరికైనా ఫిర్యాదు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అంటే మొదటిగా ఈ ప్రాథమికంగా ఈ కేసు సంబంధించిన దాంట్లో ఈ మొత్తం విద్యార్థిని తనతో పాటు రాసినటువంటి లేఖలో 6 పేర్లు మాత్రమే పొందుపరచడం జరిగింది. అయితే మరికొంతమంది కూడా ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్తున్న సమయంలో, మాచర్లకు వెల్దుర్తి నుంచి మాచర్లకు వెళ్తున్న సమయంలో వేధింపులకు గురి చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో 40 మంది వరకు విద్యార్థుల్ని పోలీసులు విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ చేసిన నేపథ్యంలో ఈ అదుపులోకి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి పేరు కూడా ఉంది, అతన్ని కూడా విచారణ చేయడం జరిగింది. అయితే పోలీసులు ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో తాము కూడా మా సుడుపుడు మాటలతో అంటే కొంత వేధింపులకు గురి చేస్తామనే విధంగా మాట్లాడిన నేపథ్యంలోనే అదుపులో తీసుకున్నామని పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే ఈ విషయం మొత్తం విద్యార్థుల ప్రమేయంపై అంతర్గతంగా దర్యాప్తు జరుగుతుంది. మొదటైతే 6గురిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంలో కొంత ఇంకా వివరాలు దర్యాప్తులో మరికొన్ని బయటకు వస్తాయనే విధంగా అధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.